ఇక్కడున్న పెద్దలు, బాల్వికాస్ గురువులు మరియు స్నేహితులకి సాయిరామ్ మరియు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం 1998 సంవత్సరంలో స్వామి చెప్పిన ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యత గుర్తు చేసుకుందాం. దృష్టిలో క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే కార్లో తిరుగుదాం, హాలిడే వచ్చింది, హోటల్కి వెళ్ళి తిందాం అని కాదు. ఒక నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రశాంతి నిలయం తప్ప ఇంకెక్కడ కూడా జరగదు. ఎందుకంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తులు మరియు జైన్లు కలిసి క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. సమన్వయం అన్నది ఈ ప్రశాంతి నిలయం. ఇక్కడ తెల్లవారి 3 నుండి రాత్రి 12 వరకు దైవ చింతనతోనే కాలం గడిచిపోతుంది. అంతా హాలిడే హాలిడే హాలిడే, నెవర్ హాలిడే. ఇలాంటి హాలిడే ప్రశాంతి నిలయం తప్ప ఇంకెక్కడ కూడా జరగదు. 20 సంవత్సరాల క్రితం 1978 సంవత్సరంలో స్వామి ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ అప్పుడు స్వామి ఒక చిన్న పాట పాడారు. అది నేను ఇప్పుడు పాడబోతున్నాను. Love is my foe, truth is my breath, peace is my food. Love is my foe, truth is my breath, peace is my food. My life is my message, expansion is my life. My life is my message, expansion is my life. No season for love, no reason for love, no birth, no death. No season for love, no reason for love, no birth, no death. Love is my home, truth is my breath, peace is my food. ఇప్పుడు పిల్లలు ఓ హోలీ నైట్ అనే ఒక పాట పాడుతున్నారు. ఇందులో ఏంటంటే యేసుక్రీస్తు పుట్టిన రోజు రాత్రి ఆకాశం ఎలా ఉంది, చుట్టూ ఎలా ఉంది, అప్పటిదాకా ప్రపంచం ఎలా ఉంది, స్వామి పుట్టుకతోటి ఏం మారింది, ఎలా ప్రకృతి రెస్పాండ్ అయింది, ఆ రాత్రి ఎలా ఉంది, యేసు ప్రభువు అవతరించిన పూట రాత్రి ఎలా ఉంది అనేది ఈ పాట మనకి చెప్తుంది అన్నమాట. ఓకేనా? స్టార్ట్. Holy night, the stars are brightly shining. This is the night of the dear Savior's birth. Long lay the bird in sin and held abiding till he appeared and the soul felt its worth. A thrill of hope, the
అనుకుంటున్నారా? ఎలా వచ్చినా యూఆర్ రెడీ ఆన్సర్ అంతేనా? ఎవరికి తెలుసో వాళ్ళు జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్ అంతే. ఓకేనా? అందరికి గ్రూప్లో చెప్పొద్దు, అందరూ అరవడం కాదు. ఓకేనా? రేజ్ యువర్ ఇండివిజువల్ నేను మైక్ పాస్ చేస్తాను ఓన్లీ ఫర్ చిల్డ్రన్. అదే ఇండివిజువల్ వెళ్ళి ఓకే, అందరూ వచ్చారా? స్టార్ట్ చేద్దామా? మరి మీ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వడానికి మరి శాంతా క్లాస్ రావాలి కదా, తను రెడీ అవుతున్నారు. రాగానే మనం స్టార్ట్ చేద్దాం. అందరికీ ఉందా మరి గిఫ్ట్స్ తీసుకోవాలి అని? యూజువల్గా నైట్ భజన అయిపోయినప్పుడు జింగిల్ బెల్స్ పడతారు. అప్పుడు వస్తాడైనా నైట్ భజన్స్ అయిపోయాక జింగిల్ బెల్స్ పడినప్పుడు వస్తాడైనా. ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చాలా ఈజీ. వేర్ వాస్ బేబీ జీసస్ బోర్న్? ఎస్ ఫస్ట్ తిని రైస్ చేస్తున్నాను, రైస్ చేస్తున్నాను. తిని రైస్ చేస్తున్నాను. సో చెప్పండి. The Telem of Rome. రెండో మైక్ తీసుకోండి. రెండో మైక్ ఆన్సర్కి రెండో ఆ మైక్. మైక్తో పాస్ చేస్తున్నారా? సెకండ్ క్వశ్చన్ కూడా ఈజీనే. హూ ఆర్ జీసస్ పేరెంట్స్? అయితే ఈజీ క్వశ్చన్స్ అన్ని చిన్న Joseph and Mary. Which country started the tradition of putting up a Christmas tree? ఫస్ట్ క్రిస్మస్ ట్రీ పెడదాం ఏ కంట్రీ స్టార్ట్ చేసింది ఆ ట్రెడిషన్? ఎనీ గెస్? గెస్ అందరూ గెస్ చేయొచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఛాన్స్, గెస్ కూడా చేయొచ్చు. ఓకే, అయితే స్వామికి అనమాట. యుఎస్ జర్మనీ. గ్రేట్, వెరీ గుడ్. శాంతా ఇవ్వాలి ఆంటీ. జర్మనీ. ఓకే, అక్కడ Which country is the largest exporter of Christmas trees? ఇది చాలా మంది గెస్ట్ చేసిన వాటిలో ఉంది ఆన్సర్. గెస్ట్ చేసిన వాటిలో అలా చెప్పకూడదు. నేను రైస్ చేయమని నా హ్యాండ్ అంతే. కొంచెం వచ్చావు కానీ నేను చెప్పాలి. వచ్చావు. యునైటెడ్ స్టేట్స్, యుఎస్ఏ, హిందీ, కెనడా. ఓకే, సబ్జెక్ట్ రిలేటెడ్. నీకు What is the chemical formula of snow?
మరి వీడికి ఎట్లా తెలియాలి? తెలియదు. Who wrote Bible? పెద్దవాళ్ళు ముందే సౌందర్య పెట్టింగ్ చేస్తున్నాను. Moses in 1300 BC. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. Who was the first man and woman? చాలా ఈజీ. పెద్దవాళ్ళు చెప్పకూడదు. జోషి. పెద్దవాళ్ళు చెప్పండి. వచ్చారు మీకు? ఆడకండి. అప్పుడు పెద్దవాళ్ళకి ఏమైంది ఇంకా ఛాన్స్? మీతోటి ఆన్సర్ తెలియట్లేదు. తెలుసు అందరికీ. వాళ్ళకి నీకు ఇంకా అయిపోయింది నీకు చెప్పను. అమ్మే చెప్పారు. కానీ next question. Which city is the holy city of pilgrimages of Christmas? వావ్, మీరు చెప్తారు చాలా ఉన్నాయి. కరెక్ట్. చాలా మంచి క్వశ్చన్ ఇది. 2-3 ఆన్సర్స్ ఉన్నాయి దానికి యాక్చువల్గా. ఫేమస్ నిజేంటి పొద్దున మనం డిస్కస్ చేసుకున్నాము. నేను 2-3 పేర్లు చెప్పాను మీకు. క్రిస్టియానిటీ ఎక్కువగా ఉన్న ప్లేసెస్. పోప్ ఎక్కడ ఉంటాడు? పోప్ అంటే ఎవరు? క్రిస్టియన్ గురువుని పోప్ అంటారు. పోప్ ఎక్కడ ఉంటాడు? స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇదిగో వీతో స్టార్ట్ అవుద్ది. వీతో స్టార్ట్ అవుద్ది పేరు. Victoria. చాలా ఈజీ. వీతో స్టార్ట్ అవుద్ది. చాలా ఈజీ. ఇది ఆలోచించాలి. వెరీ ఈజీ క్వశ్చన్. తెలుగు మాత్రం చెప్పండి. జెరూసలేం. పొద్దున్న చెప్పాను బెత్లెహేం, జెరూసలేం పేర్లు వచ్చినాయి. గుర్తుందా మీకు? సాంగ్ ఇచ్చిన చాక్లెట్ అని పిల్లలకి ఇవ్వాలి, ఆయన తినరు. సరే, నేను ఇప్పుడు రిలీజియన్స్ చెప్తా, నాకు మీరు హోలీ బుక్స్ చెప్పాలి. Yeah. ఈజీ అనుకుంటున్నా. ఆ. హిందూస్. ఓకే. ఇవ్వండి, ప్రైజ్ ఇవ్వండి మరి. ఒకసారి ప్రైజ్ వచ్చిన వాడు మళ్ళీ చెప్పకండి. మళ్ళీ ఇయ్యరు. జైనిజం. ఇది కొద్దిగా టఫ్. ఇది కొద్దిగా టఫ్. జైనిజం. సరే, నేను 4 రిలీజియన్స్ అడుగుతా, అందులో ఏది తెలిసినా సరే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. జైనిజం, సిక్, బుద్ధిజం, జొరాస్ట్రియనిజం. ఏది తెలిసినా సరే, ఏ ఒక్కటి తెలిసినా సరే ఓకే. ఈ ఒక్క రిలీజియన్ కోసం తెలిసినా చెప్పండి, తెలుసు అని చెప్పేసి హోలీ బుక్ మీకు తెలిసినా సరే చెప్పండి. ఓకే. ఈజీనే కదా, 4 అడిగారు. జైనిజం, బుద్ధిజం, సిక్, సిక్కిం. సిక్కిజం ఈజీగా మీ అందరికి. సిక్కిం ఎందుకు తెలుసు కదా, హోలీ బుక్ ఆఫ్ సిక్కిజం. గ్రూప్లో ఉంటుంది. హోలీ బుక్ ఆఫ్ సిక్కిజం. ఈజీ క్లూస్, ఈజీ క్లూ చెప్పాలా? అట్లా వదిలేకండి అని. క్లూ చెప్పాలా? సిక్కిజంలో మెయిన్ గురువు ఎవరు? అది ఇంకా సిక్కిజంలో గురునానక్. ఆ పేరు మీద బుక్ కూడా ఉంటుంది. గురుతో స్టార్ట్ అవుతుంది బుక్ పేరు కూడా. గురునానక్ కదా. గురు పేరు. నెక్స్ట్ ఇంకా బుద్ధిజంది బుద్ధిజం. ఇది కష్టం ఉంటుంది. టీతో స్టార్ట్ అవుతుంది.
ఓకే పాస్. కానీ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పాలి. వాళ్ళకి తెలియాలి పర్వాలేదు సాంగ్ లాస్ట్ పాడతారు. లాస్ట్ పాడతారు. బట్ ఆన్సర్ చెప్పండి. లాస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం. Which religious leader is known as the enlightened one? Okay, the Konark temple is dedicated to which god? చాలా ఈజీ. కోనార్క్ టెంపుల్ ఒడిస్సాలో ఉన్నది. Konark temple. విచ్ గాడ్ ఏం చెప్పింది? మన హిందూయే. హిందూనే. Konark temple. Which god? మనకి కనిపించే ప్రత్యక్ష దైవం. బ్రో రోజు చూస్తారు మీరు అన్ని. బ్రో ఆ దేవుని రోజు చూస్తూనే ఉంటారు పొద్దున్న లేచిన వెంటనే. శాంతా చీట్ చేస్తున్నారా? శాంత వచ్చి హిందూ శాస్త్రాల్లో సన్ గాడ్ చెప్పారా? సన్ గాడ్ కోనార్క్ టెంపుల్. మార్నింగ్ లేవగానే మనం దండం పెట్టుకుంటామా లేదా సూర్యుడికి? ఎందుకు ప్రేయర్ చేస్తాం సూర్యుడికి? మనకి మంచి హెల్త్ ఇవ్వాలి అని. ఓకేనా? ఓకే. హిందూ శాస్త్రాల్లో 4 యుగాస్ ఎవరు చెప్తారు? 4 యుగాలు. 4 యుగాలు. 4 యుగాలు ఏమేమి ఉన్నాయి? 4 యుగాలు పిల్లలు కమ్మ. రాముడు రాముడు, కృష్ణుడు. రాముడు ఏ యుగం, కృష్ణుడు ఏ యుగంలో ఉన్నారు? త్రేతాయుగం, కలియుగం, ద్వాపరయుగం. ఫస్ట్ స్టార్టింగ్ లో స్వామి పేరేంటి? మన స్వామి పేరేంటి? మన స్వామి పేరేంటి? బాబా గారి పేరు. మన స్వామి పేరేంటి? అందులో ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫస్ట్ వర్డ్ ఏంటి? సో సత్యయుగం లేక కృతయుగం. వెరీ గుడ్. వెరీ గుడ్. శ్రీపద అందరికి రావాలి. మేక్ షూర్ ఎవ్రీబడి గెట్స్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. అందరూ ఆన్సర్ చేస్తారు. కాకపోతే ఎవరు ఫస్ట్ ప్రైజ్ చేస్తే వాళ్ళకే. చాలా ఈజీ క్వశ్చన్. మన స్వామి క్వశ్చన్. ఓకే. When and where did Baba declare that he is the avatar of the age? అవతార్ డిక్లరేషన్. ఎక్కడ అవతార ప్రకటన ఎప్పుడు చేశారు? ఎక్కడ చేశారు? సెలబ్రేట్ చేసుకున్నాము. అది తెలీదు. అవతార ప్రకటన పోనీ ఏ నెలలో చేస్తారు చెప్పండి? అక్టోబర్. అది కూడా చెప్తా హింట్. అక్టోబర్ నెలలో డేట్ చెప్పాలి. ఏ డేట్ స్వామి అవతార డేట్? స్వామి బర్త్డే చాలా దగ్గర ఆ రోజు. 2 క్లూస్ ఇచ్చాం మీకు ఇప్పుడు. అక్టోబర్ 20. వెరీ గుడ్. ఇయర్ చెప్పరా? ఇయర్ చెప్పలో వచ్చేసావు కదా నువ్వు వెనక్కి. 28th October 1940 ఉరవకొండ ఇన్ ఉరవకొండ. స్వామికి 14 years ఉన్నప్పుడు అవతారం చేశారు. ఎవరికి రావాలి ఇంకా? జోషి. పద్మావతికి రావాలి. పద్మావతికి జోషి. నెక్స్ట్ క్వశ్చన్. పద్మావతి చేయొద్దు మీకు ఈ క్వశ్చన్ కష్టమైంది అనుకుంటే ఈ క్వశ్చన్ ఇంకా కష్టంగా ఉంటుందేమో. ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా ఈజీ క్వశ్చన్ అడిగా.
When did Baba declare that he is Shiva Shakti in human form? ఇది డిఫికల్ట్ ఏంటి చెప్పదు చదవండి. ఉత్తరాత్మ On Guru Purnami Day 1963. చాలా కష్టం ఉంది. చాలా కష్టం చెస్ మాస్టర్ చాలా నేనే నాకే గుర్తు హృదయంతో ఉన్నారు. వాళ్ళకి స్లైడ్ రాదు. ఇంత టైట్ క్వశ్చన్ అడిగితే గ్రూప్ వాళ్ళు ఎవరు సరే చేస్తారు? సరే అందరికీ రామాయణం వచ్చు కదా? ఓకే కొన్ని రామాయణం క్విజ్ ఆడతాము. సరే ఓకేనా? సింపుల్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్స్ ఆడుతాం. రామాయణంలో స్మాల్ క్వశ్చన్ దిస్ బాయ్ కెన్ ఆన్సర్. స్మాల్ బట్ డిఫికల్ట్ క్వశ్చన్ అడగమంటే కూడా అడగచ్చు. అవునా? జోషి రామాయణం తెలుసా నీకు? ఓకే. రామాయణం క్వశ్చన్ అడుగుతారు చూడు. విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఒక యాగానికి తీసుకెళ్తారు స్టార్టింగ్, అవునా? అయితే ఆ యాగాన్ని ఏ రాక్షసులు ఇబ్బంది పెట్టేది? ఎవరైనా చెప్తారా నేమ్స్? వచ్చిన వాళ్ళు చేయటకండి, రాని వాళ్ళు ఎత్తండి. పద్మ ప్రైజ్ వచ్చి వాళ్ళు పద్మ రాని వాళ్ళు try చేయండి. రాముడు ఫస్ట్ చంపిన రాక్షసి ఆవిడే. చెప్తారా? ఓకే నెక్స్ట్ ముగ్గురు ఉంటారు. అందులో ఒకటి చచ్చిపోతాడు, మా ఆయన అవుతాడు. వెరీ గుడ్. మారీచుడు, సుబాహుడు, తాటకి. ఓకేనా? నువ్వు అమ్మని కూడా దొరుకుతాడు. ఓకే అయితే ఈ యాగానికి తీసుకెళ్ళినప్పుడు రాముడికి లక్ష్మణుడికి ఆకలి దప్పికలు ఉండకూడదు అని ఒక మంత్రం ఉపదేశిస్తారు విశ్వామిత్రుడు. అదేంటి? ఆకలి, దాహము, నిద్ర ఇలాంటివి ఏమి రాకుండా యాగం ఉండాలి అని ఒక మంత్రం ఉపదేశిస్తారు. అది ఎవరైనా చెప్తారా? పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ? బల అది బల. వెరీ గుడ్. లక్ష్మి గారు అంటే ప్రసాదం తగ్గుతుంది. మనం ఆదిత్య హృదయం చదువుతాం తెలుసా? ఆదిత్య హృదయం చదువుతాం. ఇంతకు ఒక టెంపుల్ చెప్పాము. అయితే ఆదిత్య హృదయం ఎవరితో చెప్తారు? అదే ఆదిత్య హృదయం వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఆన్సర్. ఎవరికి చెప్తారు? ఆదిత్య హృదయం ఓకే, పిల్లలకి చెప్పకపోతే పెద్దవాళ్ళకి ఛాన్స్ ఇంకా. శ్రీరాముడికి అదే Very good. యుద్ధంలో ఇక చేయలేము అని వెనుతిరిగిన అంకుల్ వాళ్ళు పాపకి ఇచ్చేసి. ఆంటీ 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 సాయిరామ్ పాపకి ఇచ్చేయండి. ఆదిత్య అక్కకి పద్మావతి. పోతే ఎవరికి? ఓకే ఓకే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అడిగేసి క్లోజ్ చేస్తారు, సరేనా? రామాయణంలో పక్షి సోదరులు ఎవరు? జటాయుడు. అందరు కదా సోదరులు అంటే brothers కదా. జటాయు ఇంకా నెక్స్ట్ ఇంకెవరో చెప్తారా? జటాయు సంపాతి. సంపాతి ఏం చేస్తాడు? సంపాతికి దూరంలో కనిపిస్తాయన్నమాట. జటాయు మరణం తర్వాత రాముడు సీతను ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు సంపాతిని కలుస్తారు. రావణాసురుడు జటాయుని చంపేస్తాడు. రాముడు సీత జాడలో వెళ్తూ ఉంటే సంపాతి ఎదురవుతాడు. సంపాతికి జటాయువుకి సంబంధించిన జరిగిన ఇన్సిడెంట్ రాముడు చెప్పినాక సంపాతి దూరంగా కనిపిస్తుంది. సంపాతికి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సంపాతి దూరంగా చూసి మీ ఆవిడ అక్కడ లంకలో ఉందయ్యా రాముడికి చెప్పేది సంపాతి. అదనమాట. అయిపోయిందండి? అయిపోయిందా? క్లాస్ స్పీచ్ బండ్లు స్టార్ట్ ఉండాలి. Om Sri Sai. My humble reverence for the lotus feet of Bhagwan Baba, elder
Balmika student. It is a pleasure that lovely Balmika's Guru told me to speak something about Xmas on this day of Xmas to the August divines audience. To say about Xmas, first of all we should know what it is about. It is a festival of Christianity and it is the birthday of Lord Jesus, which is celebrated by the Christian community all over the world. Moreover, here all religion people will celebrate this day as a token of love to the society. Only love slogan is the theme of this festival. People should tie up with love and live in love in the basic principle of this grand celebration of Xmas. Everybody knows that Christianity is a widespread religion of the world. In ancient times, most of the people belonged to this community. This is the biggest religion of the world. The Christ, church father and other such heads were the rulers. In those days, the leaders of society were bound to follow the church at that time. The principles of this religion were very rude and were very difficult to follow by fellow men. Peoples were harassed, blind belief developed. Peoples were cheated by the priests. By seeing these, some good people they praised to the Almighty to protect them from the wicked. The unbearable people were struggled for existence and lived in very party movement. Anyway, they prayed to the God and asked their will. Almighty will certainly take any form to give relief to the society and unwanted to the earth. And it happened on 25th December exactly 2021 years ago. Lord Jesus born. According to Holy Spirit Bible, it is narrated that as per the direction of Almighty, the saints of those days were followed by God, the divine God. The God carnation and in a goat shed in Bethlehem of Rome. The saint took the boy and kept at the unknown place and nourished. The parents of the boy were Mother Mary and Joseph. When he was 16 years old, nobody stopped him and the truth came to light. He started preaching, delivered divine speeches, narrated the power of divinity to the people. People who understand the boy is nobody than incarnation of God. Public obeyed the principles of Jesus and people lived happily. The rulers were angry with Jesus and lastly, they punished the Lord Jesus. After that, so many miracles happened and people and the rulers were also understood the divinity of Jesus and followed the principles which he preached. From that time onwards, people celebrating the birthday of Jesus on the Xmas. Christianity has two Holy Spirits. One is Old Testament and another one is New Testament. Old Testament is difficult while New Testament is very loyal and easily acceptable by public. And all religious learn and also respect the Holy Spirit of Bible. The teachings of Jesus were very popular and the teachings were understood love principle. Perhaps 2/3 of the world population accepted the preacher's birthday is being celebrated on Xmas is the largest community. Thanking you all. Jai Sai Ram. Happy Christmas.